ఇటీవల ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేస్తున్న నేపథ్యంలో 10 రోజుల తర్వాత ప్రజల్లోంచి ఒక ఆందోళన, ఒక బాధ వ్యక్తమవుతున్నది. ఏంటంటే భవిష్యత్తులో మరి వంట గ్యాసు దొరుకుతుందా లేదా, ఈ ధరలు బాగా విపరీతంగా పెరిగిపోతాయా అనేటువంటి భయము కొంతమంది ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వంట గ్యాస్ అనేది నిరంతరం ప్రతి కుటుంబంలో అవసరం కాబట్టి ఆ మహిళల్లో అట్లాంటి బాధ ఉండడం సహజమే. కానీ యుద్ధం దాదాపు 10 రోజులుగా జరుగుతూ ఉన్నది. జరుగుతున్న కార్యక్రమంలో మనకు చాలా వరకు వార్తలు పేపర్లలో చూస్తాం, కానీ చాలామందికి వార్తలు తెలియవు. కానీ ఈ వంట గ్యాస్ పెరుగుతుంది అనేసరికి దాని మీద ఒక ఆసక్తి అనేటువంటిది ప్రజల్లో నెలకొన్నట్టుగా మనకు కనబడుతున్నది. ఏంటంటే ఇరాన్ అనేటువంటి దేశం మీద ఇజ్రాయెల్, అమెరికా కలిసి దాడులు చేస్తున్న క్రమంలో వాస్తవానికి ఇరాన్కు ప్రాంతంలో ఉన్నటువంటి సముద్రానికి హోర్ముజ్ జలసంధి అని ఒక చిన్న జలసంధి ఉంటుంది. ఆ జలసంధి ద్వారానే వివిధ దేశాల నుండి వస్తున్నటువంటి ఆయిల్ కానీ, లేకపోతే అనేక వస్తువుల యొక్క ఓడలు కానీ, ఇవన్నీ కూడా షిప్లన్నీ కూడా ఆ జలసంధి మార్గం గుండా ప్రయాణం చేస్తాయి. ఈ ప్రయాణం అంతర్జాతీయంగా చాలా దేశాలకి ఈ మార్గం కూడా వెళ్తున్నటువంటి క్రమంలో, యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో ఇరాన్ వాళ్ళు ఆ సంధిని మూసేశారు, ఆ సంధిని దిగ్బంధనం చేశారు. ఆ సంధిని రాకుండా చేస్తున్నటువంటి క్రమంలో వందలాది వేలాది ఓడలు ఎక్కడికిక్కడే ఆగిపోతున్నాయి. కొన్ని ఓడలని అమెరికా వాళ్ళు, లేకపోతే ఇరాన్ వాళ్ళు శత్రు దేశాలకు సంబంధించిన వాటిని పేల్చేయడం కూడా మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో ఒక భయానక వాతావరణం పెరిగింది. ఈ ఓడలకు ఉండేటువంటి బీమా సౌకర్యాలను కూడా బీమా కంపెనీలు విపరీతంగా ఈ భయాల మధ్యలో బీమాను కూడా విపరీతంగా పెంచేసినాయని మనం వార్తలు కూడా మనం చూస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందనంటే రాకపోకలకు అంతరాయం జరగడం వల్ల ఈ పెట్రోలు, డీజిల్ వచ్చేటువంటి ఓడలు రాకపోవడం వల్ల అన్ని ప్రపంచ దేశాలలో ఈ యొక్క ఏంటంటే కొరత ఏర్పడి తీవ్రమైనటువంటి ఆర్థికంగా ద్రవ్యోల్బణం ఏర్పడే పరిస్థితి, అంటే ధరలు పెరిగే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చాలా రోజులుగా నిరంతరం పెట్రోల్ రావాలి, నిరంతరం డీజిల్ రావాలి, నిరంతరం ఆయా దేశాలకు రావడం పోవడం ఉండనే ఉంటుంది. ఇది ఆగిపోయినప్పుడు సప్లై కొరత ఏర్పడుతుంది. కొరత ఏర్పడడం వల్ల ధరలు పెరగడం అనేటువంటిది సహజమైన పరిణామం ఇది. అయితే భవిష్యత్తులో మన భారతదేశానికి సంబంధించి పెట్రోల్కి సంబంధించి, డీజిల్కి సంబంధించి మా దగ్గర 2 నెలలకు సంబంధించి నిల్వలు ఇదివరకే ఉన్నాయి కాబట్టి ఇప్పుడే పెంచేది లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఇప్పుడు పెరగకపోవచ్చు, కానీ గ్యాస్ లాంటివి అత్యవసరమైనటువంటి వస్తువులు కాబట్టి ఇవి కూడా గ్యాసు నిల్వలు కొంతకాలానికి సరిపోయేబడి ఉండొచ్చు, 10 రోజులకు 15 రోజులు కనుక ఉండవచ్చు. కానీ ఆ తర్వాత కూడా ఈ గ్యాస్ కనుక సరఫరా ఈ విధంగానే ఇంకొక 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు కనుక కొనసాగినట్లయితే, యుద్ధం కొనసాగినట్లయితే ఈ గ్యాస్ నిల్వలు సరిపో. అప్పుడు ప్రజలు విపరీతమైనటువంటి భయంతో ఈ గ్యాస్ నిల్వలను ఎక్కడ ఉంటారో అత్యధిక ధరలకు లేదా బ్లాక్లో కొనుక్కోవడానికి అవకాశం ఏర్పడతారు. దాని ద్వారా ధరలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా పెట్రోల్ ధరలు కూడా, డీజిల్ ధరలు పెరుగుతాయి. దీనివల్ల కూడా నిత్యావసర ధరలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఏ వస్తువులైనా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలంటే దానికి ఇంధనం అనేటువంటిది చాలా అవసరం. ఇంధనం అనేది పెట్రోల్ యొక్క డీజిల్ కాబట్టి ఈ డీజిల్ యొక్క కొరత కూడా ఏర్పడినప్పుడు ధరలు అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే హాస్టల్లో, హోటళ్లలో వాణిజ్య అవసరాలకు వాడేటువంటి సిలిండర్లను తగ్గించాలి, వాళ్ళకి సిలిండర్ ఇవ్వకూడదు, ముందు గృహ వినియోగదారులకు ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఒక నిబంధనలు కూడా మనకు వస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ యుద్ధం అనేటువంటిది ఈ ప్రపంచంలో ఇప్పుడంటే గ్లోబలీకరణ నేపథ్యంలో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా మిగతా దేశాల ప్రజలందరి మీద ఆ భారం పడేటువంటి అవకాశం ఉన్నది. ఇదివరలో నేను చాలా సందర్భంలో ఎక్కడ యుద్ధం జరిగినా కూడా ఆ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల ఫీజులు పెరగడం, రవాణా ఛార్జీలు పెరగడం, ధరలు పెరగడం, ఇదంతా ప్రజలందరి మీద ఈ భారం పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు యుద్ధాలు లేని సమాజం ఉంటేనే, యుద్ధాలు లేకుండా ఉంటేనే ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు. కానీ ప్రజలకు అక్కలు లేని యుద్ధాలను అమెరికా లాంటి, ఇజ్రాయెల్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు చేస్తూ తమ యొక్క మార్కెట్లను, ఆధిపత్యాన్ని నిలుపుకునే క్రమంలో ఈ యుద్ధాలు చేస్తున్నారు. వాళ్ళు యుద్ధాలు చేస్తున్న క్రమంలో బలవుతున్నది మాత్రము పేద ప్రజలు, తర్వాత మధ్యతరగతి ప్రజలు మాత్రమే. ఈ విషయాన్ని అంటే యుద్ధాలు వీలైనంత వరకు యుద్ధ వాతావరణంలో యుద్ధాలను నివారించే విధంగా మిగతా మధ్యతరగతి సమాజం కానీ, పౌర సమాజం కూడా యుద్ధాలను వ్యతిరేకించే దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే శాంతియుతమైన వాతావరణం, ప్రజలకు మంచి సౌకర్యవంతమైన వాతావరణం ఉండడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా మనం గ్రహించాలి.